హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మా పాప బర్త్డే ఎలా అయిందని వీడియో పెడుతున్నా. సో ఇది అంటే నక్షత్రం తిథి ప్రకారము వేరే డేట్ వస్తుంది కదా, మనం జనరల్ డేట్లో చేసుకోకుండా. సో ఆ రోజు అనమాట, ఆ రోజు ఖచ్చితంగా లైక్ న్యూ క్లోత్స్, కొత్త బట్టలు ఒకటి వేసి గుడికి తీసుకువెళ్ళి పేరు మీద అభిషేకం చేయిస్తామన్నమాట. అంటే ఇది ఒక 3 years బ్యాక్ మా బాబు కోసమని స్టార్ట్ చేసాము. సో అదే కైండ్ ఆఫ్ కంటిన్యూ చేస్తున్నాం మా పాపకు కూడా. సో ఫస్ట్ బర్త్డే కాబట్టి, ఆడపిల్ల కాబట్టి అమ్మవారికి చీర పెట్టుకొని అభిషేకం చేయించుకున్నాము. సో నేను ఇంట్లో నాకు వేరే పనులు ఉంటే వాళ్ళ ఫాదర్ తీసుకొని వెళ్ళారు. అక్కడ కొద్దిసేపు అలా ఆడిపించి, ఈ టెంపుల్లో కొన్ని తాబేళ్ళు అవి ఉంటాయన్నమాట. సో పిల్లలిద్దరూ ప్రశాంతంగా ఆడుకొని ఇంటికి వచ్చాక ఆ రోజు పూజ అది అవుతుంది కాబట్టి కొంచెం స్వీట్ లాంటిది అదేమన్నా చేసేసి అలా సింపుల్గా అయిపోతుంది. యాక్చువల్లీ బర్త్డే డేట్ కోఇన్సిడెంట్ అయినప్పుడు నార్మల్గా కేక్ కటింగ్ అది వద్దనుకున్నాము. ఎందుకంటే మా బాబుకి కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఆపేసామన్నమాట. కేక్ కటింగ్ ఇంకా చాలు అని చెప్పి 5 years చేసామని. సో పాపకు కూడా ఫస్ట్ బర్త్డే నుంచి అది అలవాటు చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఫస్ట్ బర్త్డే కదా, కేక్ కటింగ్ కాకపోతే కేక్ స్మాషింగ్, ఒక చిన్న కేక్ వాళ్ళ ముందు పెట్టేస్తుంటే వాళ్ళు చిన్న చిన్న చేతులు వేసుకొని స్మాష్ చేస్తూ బాగుంటుంది కదా మెమరీస్కి అని చెప్పేసి అదొక్కటి అప్పటికప్పుడు ముందు రోజు ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే ఫాండెంట్ కేక్స్, పెద్ద పెద్ద థీమ్స్ వరకు వెళ్ళలేదు. మా అభిప్రాయం ప్రకారం దానికి వెళ్లకుండా అప్పటికప్పుడు క్యూట్గా ఉండే చిన్న కేక్ అనమాట, చక్కగా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే. ఇక్కడ మా పాప హ్యాండ్ ప్రింట్తో ఒక కార్డు చేస్తున్నాము. సో మా బాబు వీడియో తీస్తున్నాడు అనమాట. ఇట్ వాజ్ రియలీ హోల్సమ్ మూమెంట్. అంటే ఫస్ట్ బార్న్ ఆల్రెడీ అంత పెరిగిపోయాడు అప్పుడే అని చెప్పి అదొక ఎమోషనల్ థింగ్. సో సింపుల్గా తనకి కంఫర్టబుల్గా ఉండే కాటన్లోనే మ్యాక్సిమం క్లోత్స్ తీసుకొని ఇంత క్యూట్గా ఉన్న ఒక చిన్న కేక్ తీసుకొని నేను డ్రా చేశాను ఇది మా ఇంట్లో ఉన్న బోర్డు పైన. అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ కామ్. పెద్దగా అల్లరి లేదు, ఏడుపు లేకుండా. ఇట్ వాజ్ రియలీ కైండ్ ఆఫ్ డ్రీమీ బర్త్డే మాకైతే. ఎందుకంటే పిల్లల బర్త్డే కదండి, వాళ్ళకి గుర్తు లేకపోయినా వాళ్ళ తర్వాత ఈ ఫోటో వీడియోస్ చూసుకుంటే అబ్బా నేను ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాను, ఫ్రీగా మూవ్ అవుతున్నాను, ఇవన్నీ మెమరీస్ అనమాట. సో మేము దాంతోనే అనుకొని అలానే కంటిన్యూ చేసాము. సో ఇక్కడ మా పాప కేక్ స్మాష్ చేస్తుంటే మా బాబు అక్కడ వెయిటింగ్, నాకు ఎప్పుడు కేక్ పెడతారు, వీళ్ళంటి కేక్ కట్ చేయకుండా ఓన్లీ కేక్ స్మాష్ చేస్తున్నారని చెప్పేసి. సో మా బాబుకి కూడా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను, కేక్ కటింగ్ అనేది మన సంప్రదాయం కాదు నాన్న. అంటే సంప్రదాయం అంటే ప్రతిదీ అలా చేస్తామా చేయలేమా అన్న సంగతి తర్వాత, కానీ ఆ క్యాండిల్ బ్లో చేయడము, కేక్ కట్ చేయడము అంత పాజిటివ్ థింగ్స్ ఏమీ కాదు. మనం ఇంకోలా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ చెల్లికి ఫస్ట్ది కాబట్టి తనకేమి ఉండదు నేను చెయ్యాలి అని. కాకపోతే మనకి కొంచెం క్యూట్గా ఫన్నీగా బాగుంటుంది కదా మెమరీగా అని చెప్పి చేయించాము. ఎందుకంటే నీకు కూడా కేక్ స్మాష్ అయ్యింది కాబట్టి అన్నాం. సో హీ వాజ్ హ్యాపీ. మేము కూడా పిల్లలతో చాలా బాగా ఆడుకున్నాం. అండ్ దట్స్ హౌ ఇట్ వెంట్. Thank you for watching.